శ్రీరామకృష్ణ. కుండలిని ఆత్మ ప్రబోధం. కుండలిని శక్తి బయల్వెడలి మెదడును చేరే వివిధ మార్గాలను సూచిస్తూ గురుదేవుడు తరచూ ఇలా అనేవాడు. ఒళ్ళు జల్లుమనగా మెదడును చేరే ఆ శక్తి ఎప్పుడూ ఒకే గమనాన్ని అనుసరించదు. శాస్త్రాలు ఈ శక్తి 5 విధాలై గమనాలను కలిగి ఉంటుందని చెప్తాయి. మొదటిది పిపీలిక గమనము. నోట్లో ఆహారం కరుచుకొని చీమల బారుపైకి పాకుతున్న రీతిలో పాదాల నుంచి ఏదో మెల్లగా పైకి పోతున్నట్లు తోస్తుంది. అది శిరస్సును చేరగానే సాధకుడు సమాధి స్థితి పొందుతాడు. రెండవది మండూక గమనము. కప్ప వడివడిగా 2-3 చిన్న గెంతులు గెంతి కాసేపు ఆగి మళ్ళా గమనం ప్రారంభించేటట్లు పాదాల నుంచి ఏదో మెదడు వైపుకు పోతున్నట్లు తోస్తుంది. ఇది మెదడును చేరగానే సమాధి స్థితి ఏర్పడుతుంది. మూడవది సర్పగమనము. తిన్నగా కానీ చుట్టుకొని కానీ పాము పడి ఉండి ఎదుట తన ఆహారం కనిపించగానే లేదా ఏదైనా భయం తోచగానే వంకరటింకరగా పాకిపోయేటట్లుగా కుండలిని శక్తి మెదడుకేసి పరిగెత్తుతుంది. అప్పుడు సమాధి స్థితి కలుగుతుంది. నాలుగవది విహంగ గమనము. పక్షి ఒక చోట నుంచి మరొక చోటికి ఎగిరేటప్పుడు రెక్కలను అల్లారుస్తూ ఒకప్పుడు పైకి మరొకప్పుడు కిందికి పోతున్న గమ్యస్థానం చేరే వరకు ఆగకుండేటట్లు ఆ శక్తిని బయలుదేరి మెదడును చేరుతుంది. అప్పుడు సమాధి స్థితి కలుగుతుంది. ఐదవది చివరిది మర్కట గమనము. చెట్టు నుంచి చెట్టుకు పోయేటప్పుడు కోతి ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మకు చెంగున దూకి 2-3 దూకుల్లో గమ్యాన్ని చేరేట్లు కుండలిని మెదడును చేరుతున్నట్లు యోగికి అనుభూతమవుతుంది. అప్పుడు సమాధి స్థితి ఏర్పడుతుంది. జై శ్రీరామకృష్ణ.